కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లను కేంద్ర సర్కార్ పెంచింది. 1000 రూపాయల భారాన్ని మోపడంతో హోటల్ యజమానులు, చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సామాన్యులపై కూడా భారం పడనుంది. హోటల్స్లలో టిఫిన్స్, మీల్స్ ధరలు కూడా పెరగనున్నాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించి బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని కోరుతున్నారు హోటల్ వ్యాపారులు. కమర్షియల్ సిలిండర్ ధరను పెంచింది కేంద్రం. 2300గా ఉన్న 19 కేజీల సిలిండర్ ధర ఇప్పుడు 3300కు చేరుకుంది. ఒక్కసారిగా 1000 రూపాయలు పెరగడంతో హోటల్ నిర్వహణ భారంగా మారిందంటున్నారు వ్యాపారులు. దీంతో టిఫిన్స్, ఆహారం ధరలు పెంచాల్సి వస్తుందన్నారు. టిఫిన్ సెంటర్లకు వెళ్లే సామాన్యులకు పెరిగిన ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇడ్లీ, దోశ, వడ వంటి పదార్థాల ధరలను 5 నుంచి 10 రూపాయల వరకు పెంచక తప్పదంటున్నారు వ్యాపారులు. ధరలు పెంచితే కస్టమర్లు రావడం లేదని తెలిపారు. నిన్నటి వరకు 2318 రూపాయలు ఉండేది. ఇవాళ ఒకటేసారి 3300 సమ్ చేంజ్ చేశారు. 1వ తారీఖు, మే 1వ తారీఖు నుంచి కొత్తగా. అంటే ఏంటి ఇంత సడన్గా అనేసరికి గవర్నమెంట్ ఉన్న బిల్లు ప్రకారం మేము ఇస్తాం మీకు, అంతే. వాళ్ళు పెంచితే మేము ఇస్తాము. షార్టేజ్ ఇక్కడ గొడవ నడుస్తుంది కదా, అప్పటి నుంచి మేము ఏం చేసామంటే 5 రూపీస్ పెంచాం. ఇప్పుడు 30 రూపాయలు ఉండేది 35 రూపాయలు, 40 రూపాయలు ఉండేది 45 రూపాయలు అలా చేసాం. ఇవాళ రేట్ వచ్చింది. ఇవాళ మార్నింగ్ ఫోన్ చేశారు మాకు. దాన్ని బట్టి మాకు ఇన్కమ్ ఏముంది ఏం లేదు అనేది దాన్ని బట్టి మేము పెరగాలి. మాకు ఇన్కమ్ లేదు, మేము ఎందుకు సేవ్ ఇప్పుడు మాకు 10 మంది వర్కర్లు, వాళ్ళు వాళ్ళ జీతాలు తీయాలి, రెంట్లు తీయాలి, కరెంటు బిల్లులు తీయాలి, వాటర్ బిల్లులు, జిఎస్టీ, ట్యాక్సీలు గవర్నమెంట్కి ఇవన్నీ కట్టుకుంటూ క్యాల్కులేషన్ చేసుకుంటే మాకంటూ కొంచెం ఇన్కమ్ లేదు, మేము ఎందుకు చేయగలుగుతాం చెప్పు. నగరంలో బ్లాక్ మార్కెట్ దందాతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందంటున్నారు వ్యాపారులు. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. 3300 ఉండాల్సిన కమర్షియల్ సిలిండర్ బ్లాక్ లో 6000కు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ బ్లాక్ మార్కెట్ దందాపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు వ్యాపారులు. స్టాఫ్ ఈ రెంట్ కట్టడము ఆల్రెడీ మేము 5 to 10 రూపీస్ పెంచుకున్నాము. ఆల్ టిఫిన్స్ మీద, లంచ్ అన్నిట్లో. మళ్ళీ ఇప్పుడు ఎంత పెంచాలి అర్థమైతలేదు. ఇంకా పెంచితే ఎవరు కస్టమరే రారు. అప్పుడు మేము ఎట్లా జీతాలు ఇచ్చుకోవాలి, ఎట్లా నెలకు మంత్లీ రెంట్ కట్టాలి. చాలా టూ మచ్ సార్ ఇది. నిన్నటి వరకు ఏమన్నారు, అసలు పెరుగో అన్నారు. ఇప్పుడు గ్యాస్ పెరిగింది, ఇక నెక్స్ట్ పెట్రోల్, డీజిల్ ఇవన్నీ పెరిగితే మాత్రం ఇంకా మొత్తం ఇవన్నీ బియ్యము అన్నీ, ఉప్పు గిప్పు అన్నీ పెరుగుతాయి, ఆయిల్ గీల్ అంతా టోటల్గా. ఇప్పుడు ఎట్లా నమ్మాలి సార్ అర్థమైతలేదు సార్. ఇది చాలా టూ మచ్ సార్. ఇది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీని క్రమబద్ధీకరించాలని, ధరలను తగ్గించాలని కోరుతున్నారు హోటల్ వ్యాపారులు.